హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు ఈ వీడియోలో మనం వెయిన్స్ లా ఆఫ్ ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్ గురించి చూద్దాం. ఓకేనా? ఈ వీడియోలో అంటే ఇంతకుముందే వెయిన్స్ డిస్ప్లేస్మెంట్ లా నేను దీని ముందు వీడియో చెప్పాను. అందులోనే చాలా ప్రూఫ్ ఉంది. అంటే ప్రూఫ్ చాలా లెంతీగా ఉంది. సో మిమ్మల్ని ఈ వెయిన్స్ ఎనర్జీ లా ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ అడిగే ఛాన్సెస్ చాలా తక్కువ. కానీ ఒకవేళ బై ఛాన్స్ అడిగితే ఏదో కొంచెం థియరిటికల్గా రాయాలి కాబట్టి నేను ఈ వీడియో చెప్తున్నాను. బట్ దీనికి కూడా ప్రూఫ్ ఉంది. బట్ నేను ఓన్లీ థియరిటికల్ మాత్రమే చెప్తున్నాను. ఓకేనా? If you like my videos, please do like and subscribe and share with your friends. Thank you. Okay. ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. వెయిన్స్ హ్యాడ్ ఆల్సో షోన్ దట్ ద ఎనర్జీ డెన్సిటీ ఈ లాంబ్డా ఎం అంటే మ్యాక్సిమం వేవ్ లెంత్ యొక్క డెన్సిటీ ఈజ్ కరస్పాండింగ్ టు ద మ్యాక్సిమం వేవ్ లెంత్. ఓకే, లాంబ్డా ఎం అంటే మ్యాక్సిమం వేవ్ లెంత్. ఇక్కడ ఎనర్జీ డెన్సిటీ విత్ రెస్పెక్ట్ టు మ్యాక్సిమం వేవ్ లెంత్ ఈజ్ ప్రపోర్షనల్ టు అంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ఫిఫ్త్ పవర్ ఆఫ్ అబ్సల్యూట్ టెంపరేచర్ ఆఫ్ దట్ పర్టికులర్ ఎమిటెడ్ బాడీ. అర్థమైనా? అంటే ఎమిటెడ్ ఎనర్జీ మ్యాక్సిమం వేవ్ లెంత్ దగ్గర మనం ఇట్లా కర్వ్ తీసుకున్నాం కదా, ఇది మ్యాక్సిమం వేవ్ లెంత్. ఈ మ్యాక్సిమం వేవ్ లెంత్ దగ్గర రిలీజ్ అయ్యే ఎనర్జీ యొక్క డెన్సిటీ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద టెంపరేచర్ అంటే బాడీ యొక్క టెంపరేచర్. ఓకేనా? ఎమిట్ అయ్యే బాడీ యొక్క టెంపరేచర్కి పవర్ 5 టైమ్స్ అనమాట. ఓకేనా? దాన్ని ఈ లాంబ్డా ఎం ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు T⁵. ఓకే, దీన్ని ఒక లాగా చెప్పారు. ఏంటి? వెయిన్స్ ఫిఫ్త్ లా పవర్. ఓకేనా? వెయిన్స్ ఫిఫ్త్ పవర్ లా అని ఇంకో లాని ఇంట్రడ్యూస్ చేశారు. Combining displacement law and fifth power law, Wayne has obtained what it is known as Wayne's law of energy distribution. ఇందాక డిస్ప్లేస్మెంట్ లా ఇంకా ఫిఫ్త్ పవర్ లా, ఇప్పుడు నేను చెప్పిన ఈ స్టేట్మెంట్ ఉంది కదా, ఈ లా ఇంకా డిస్ప్లేస్మెంట్ లాని కంబైన్ చేసి ఈ ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్ లా అనేది ఇంట్రడ్యూస్ చేశారు. It says that energy density of a black body radiation corresponding to the d lambda should be given by ఈ ఈక్వేషన్. ఈ లాంబ్డా d lambda equals to C1 by lambda power 5 e power minus C2 by lambda t into d lambda. ఓకే, ఇక్కడ C1 and C2 అనేవి కాన్స్టెంట్స్ కాల్డ్ ఫస్ట్ అండ్ సెకండ్ రేడియేషన్ కాన్స్టెంట్స్. ఓకేనా? ఎనర్జీ అసోసియేటెడ్ విత్ ద స్పెక్ట్రల్ ఇంటర్వెల్స్ బిట్వీన్ ద లాంబ్డా అండ్ లాంబ్డా డిటి ఈజ్ గివెన్ బై. అంటే ఇప్పుడు ఈ గ్రాఫ్ తీసుకుందాం. విత్ రెస్పెక్ట్ టు లాంబ్డా అండ్ ఎనర్జీ డెన్సిటీ తీసుకున్నప్పుడు ఇది లాంబ్డా ఎనర్జీ ఈ రేంజ్లో అంటే ఈ పర్టికులర్ ఒక స్మాల్ పోర్షన్లో మనం వేవ్ లెంత్ ఎంత ఉంది అనుకుంటే d లాంబ్డా అని తీసుకున్నాం. ఓకేనా? ఎనర్జీ ఎమిటెడ్ ఈ రీజియన్లో d లాంబ్డా అని తీసుకున్నప్పుడు దానికి ముందు వరకు లాంబ్డా. ఓకేనా? ఈ రెండింటి మధ్యలో ఎంత ఎనర్జీ ఎమిట్ అయ్యింది అంటే ఎంత C⁴ లాంబ్డా పవర్ 5 e పవర్ మైనస్ C2 బై లాంబ్డా t బై dt అని అనుకున్నారు. ఓకేనా? దిస్ ఈస్ ద వెయిన్స్ డిస్ప్లేస్మెంట్ లా. ఇట్ వాస్ ఫౌండ్ దట్ వెయిన్స్ డిస్ట్రిబ్యూషన్ లా ఈస్ వెరీ హ్యాండీ ఫర్ ద షార్ట్ వేవ్ లెంత్. ఓకేనా? ఓన్లీ షార్ట్ వేవ్ లెంత్ వరకు మాత్రమే ఇది పనిచేస్తుంది. ఇట్స్ అ లిమిటేషన్ అనుకోవచ్చు. ఓకేనా? It can now be shown that Wayne's law is special case of Planck's law. According to the Planck's distribution law, we have the energy distribution law. Okay, na? Formula. That's all. Inga Wayne's law of energy distribution. Okay. This is the figure. From the figure, we can say that energy is not uniformly distributed in the spectrum of thermal radiation of a black body. A simple note for this diagram.